Hello everyone. Welcome to my channel. How are you guys? Hope you guys are good. సో ఈరోజైతే జాక్ మూవీ చూడడం అయింది గైస్, సిద్ధు గారిది ఆఫ్ కోర్స్. వీ నీడ్ టు టాక్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దిస్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మూవీ, జస్ట్ ఓకేష్ భయ్యా, ఓకేష్ కూడా కాదు, నిజంగా చెప్పాలంటే డిసప్పాయింటెడ్. వీ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ గుడ్ ఫ్రమ్ సిద్ధు గారు. ఈ మూవీలో పాజిటివ్ నెగిటివ్ మాట్లాడాలంటే మేబీ నెగిటివ్ ఎక్కువ ఉందేమో. సో లెట్స్ స్టార్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నౌ. ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ స్టార్ బాయ్ సిద్ధు గారే. యా, తన కామెడీ, తన హ్యూమర్, ఐ మీన్ మూవీలో చాలా బాగుంది. సెకండ్ పాజిటివ్ అయితే మేబీ ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా వెళ్తుంది స్మూత్గా, లైక్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, కామెడీ, కొంచెం ప్లాట్ తెలుస్తుంది హౌస్ ఎవ్రీథింగ్ అని. చలో లెట్స్ టాక్ అబౌట్ నెగిటివ్ ఇప్పుడు. ద మెయిన్ నెగిటివ్ వుడ్ బి రైటింగ్ అండి. నిజంగా అసలు ఏం రైటింగ్ ఏమో నాకైతే అర్థం కాలే. భాస్కర్ గారు ఈ మూవీ తీసే ముందు అన్ని ఎమోషన్ పెడదామని అనుకోరేమో, విచ్ ఐ థింక్ అంత వర్కౌట్ కాలే. అంటే ఎట్లా చెప్పాలంటే, ఒక సీరియస్ థింగ్ అవుతుంది గైస్, ఆ మధ్యలోనే కామెడీ ఉంటుంది. అయితే అది సీరియసా, అది కామెడీయా, అది అర్థమే కాదు. అట్లా అట్లా డిజైన్ చేసిరు యాక్చువల్లీ. ఇంకా మీరు రొమాన్స్కి వస్తే మీకైతే సావే అండి. మంచిగా వెళ్తున్న స్టోరీ మధ్యలో ఇరికేయాలి, సూది పెట్టి మరీ ఇరికేయాలి రొమాన్స్ని. అట్లా అయితేనే అందరు చూస్తారు. కావాలని రొమాన్స్ అండి మొత్తం ఇరికిస్తారు, అసలు అన్నెసెసరీ. నెక్స్ట్ నెగటివ్ వుడ్ బి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవి గారు అయితే బాగానే చేశారు ఇచ్చిన స్కోప్లో, బట్ అది చాలా థింగ్స్ అయితే అన్నెసెసరీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ నెగటివ్ ఈజ్ సెకండ్ హాఫ్. అమ్మో, ఆ సెకండ్ హాఫ్కి దండం రా బాబు. అంటే ఉన్న స్టోరీకి ఇంకా డ్రాగ్ చేసినాయి, ఇంకా స్కేల్ పెంచుదాం ఇట్లా అని చేసిరని అనిపించింది చాలా. ఇంకా చాలా వరకు స్టంట్స్ దాంట్లో గ్రీన్ స్క్రీన్ పెట్టిరు, ఇట్లా ఈజీగా కనిపిస్తుంది గైస్. సో ఇఫ్ యూ ఆస్ మీ మూవీ వెళ్ళాలా అంటే, యా యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆ కామెడీ టైమింగ్ వగేరా బాగుంటుంది. యూ కెన్ సీ అ లైట్ డీజే టిల్లు స్క్వేర్. సో లాస్ట్లీ మా రేటింగ్ ఫర్ దిస్ ఈజ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీకు మా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ అస్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.